ఒక మంచి మాట వినేదాన్నండి. అదేంటంటే ఉద్దేశ్యం మంచిదైనప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ ఆ దేవుడు అనేది మనకు సహాయం చేస్తాడు అని. అంతే మంచి పని దేంట్లో చేస్తున్నాడు అనుకుంటున్నారా? పెళ్ళిళ్ళనేది సెట్ చేయడంలో. ఎందుకు అనంటే ఒక సంబంధం కుదిర్చడం అనేది అంత సింపుల్ పనైతే కాదండి. ఎందుకనంటే వాళ్ళకి మంచి జరిగిందంటే మనల్ని జీవితాంతం మంచి అంటారు. అదే వాళ్ళ లైఫ్ లో ఏదైనా సంథింగ్ జరిగింది అనంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు మనల్ని అనుకుంటూనే ఉంటారు. వీళ్ళ వల్లనే ఇలా జరిగింది. సో అది మంచైనా చెడైనా దాన్ని మొయ్యడం అనేది చాలా పెద్ద బాధ్యత. అలాంటి బాధ్యతనే మన సాయిబాబా సార్ మనందరి కోసం తీసుకున్నారు. అదే పెళ్లిళ్లు చేయడం అనేది తన ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. మరి అదే ముఖ్య ఉద్దేశంతోటే సార్ అందరికీ పెళ్లిళ్ళు అనేది చేస్తున్నారు కాబట్టి ఆ మంచి పనితోటే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోనైతే మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాము. అది కూడా మన గంగపుత్ర క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయిల బయోడేటాతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసామండి. మరి దీంట్లో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా, చేయని వాళ్ళు ఉన్నారా అనే కంప్లీట్ డీటెయిల్స్ శిరీష మేడం గారు చెప్పే ముందు ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అప్పుడే మేము ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చేసాం అనేది మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గంగాపుత్ర కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం గంగాపుత్ర క్యాష్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాను. అందులో మొదటి అమ్మాయి గురించి చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/2/1994. ఈ అమ్మాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అమ్మాయి CA చేశారు. ఈ అమ్మాయి అయితే ప్రెసెంట్ అయితే జాబ్ చేయట్లేదండి, జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే గంగపుత్ర క్యాస్ట్ లో నుంచే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారండి. మరి వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి పెళ్ళైపోయింది, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే గంగపుత్ర క్యాస్ట్ లో నుంచి సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా సాఫ్ట్వేర్ లో హై ప్యాకేజ్ ఉన్న అబ్బాయిల పెళ్లిళ్ళ కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా గంగపుత్ర క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు కదా, మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను గంగాపుత్ర క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/4/1999. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారు. ఈ అమ్మాయి బీకామ్ చేశారండి, జాబ్ ఏం చేయట్లేదు. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వైజాగ్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ వైజాగ్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆంధ్ర సంబంధాలైనా పర్వాలేదు, తెలంగాణ సంబంధాలైనా పర్వాలేదండి. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం చిన్న ఫ్యామిలీ అయ్యండి, మంచిగా ఉండే అబ్బాయి కావాలనుకుంటున్నారండి. మంచిగా అంటే చూడడానికే మంచితనం కాదండి, వాళ్ళ మనస్తత్వం కూడా అర్థం చేసుకునే మనస్తత్వం అయి ఉంటే చాలా అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ లో అయినా పర్వాలేదు, మంచి ప్యాకేజ్ మంచిగా ఉండే ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. మరి ఎవరైనా గంగపుత్ర క్యాస్ట్ లో ఇలాంటి అమ్మాయి కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి గంగపుత్ర క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, గంగాపుత్ర క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/4/1994. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారు. మెడికల్ కోడింగ్ చేస్తుందండి. ఈ అమ్మాయి శాలరీ వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి కరీంనగర్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. అమ్మాయి మెడికల్ కోడింగ్ లో జాబ్ చేస్తుందండి. అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. మంచిగా సంపాదించి మంచి హౌస్, ఓన్ హౌస్ అట్లా ఉండి ప్రాపర్టీస్ ఉన్న అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా పర్వాలేదండి, మంచిగా ఉండే ఫ్యామిలీనే కావాలని కోరుకుంటున్నారు, నిమ్మదస్తుల్ని. వీళ్ళు కోరుకునే రిక్వైర్మెంట్ దగ్గ అబ్బాయి ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి గంగపుత్ర క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను గంగాపుత్ర క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/12/1992. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి డిగ్రీ చేశారు. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మహబూబ్ నగర్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవీన మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్ అండి. మరి మహబూబ్ నగర్ మరి తెలంగాణ. మరి వీళ్ళు ఓన్లీ తెలంగాణ మ్యాచెస్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. తెలంగాణ క్యాస్ట్ లో నుంచి గంగపుత్ర అబ్బాయి కోసం చూస్తున్నారండి. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, కొంచెం మంచిగా ఉండే ఫ్యామిలీ, సెటిల్డ్ ఫ్యామిలీ. అంటే నేటివ్ ప్లేస్ అయినా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అట్లా ఉండి ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది. చిన్న ఫ్యామిలీలో నుంచే కావాలనుకుంటున్నారు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి అట్లా ఉండే చిన్న ఫ్యామిలీలో నుంచే అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఆ అబ్బాయి జాబ్ చేస్తూ హైదరాబాద్ లో ఉన్నా సరే, బెంగళూరులో ఉన్నా సరే, చెన్నై ఎక్కడున్నా పర్వాలేదు కానీ మంచిగా ఉండే అబ్బాయినే కావాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. ప్రతి ఒక్క మ్యాచ్ కి మంచి సంబంధాలను చూపిస్తూ ఉంటారు. మరి అదే విధంగా ఎవరైనా సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. గంగపుత్ర క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. ఓకే అండి, నేను గంగపుత్ర క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/9/1998. ఈ అమ్మాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అమ్మాయి బీకామ్ చేశారు. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు
వరంగల్లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు వరంగల్‌లోనే ఉంటున్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్. పేరెంట్స్ మటుకు కూడా ఇంకా వరంగల్‌లోనే ఉంటున్నారు. అమ్మాయి ఇక్కడ హైదరాబాద్‌లో ప్రైవేట్‌గా హైదరాబాద్‌లోనే ఉంటుంది. ప్రైవేట్ గానే జాబ్ చే ప్ర హ హైదరాబాద్‌లోనే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే హైదరాబాద్‌లో ఉండే అబ్బాయే కావాలని కోరుకుంటున్నారు. గంగపుత్ర క్యాస్ట్ అయినా పర్వాలేదండి. లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదు. మంచిగా ఉండే అబ్బాయినే కావాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఓకే అండి. నేను గంగాపుత్ర క్యాస్ట్ నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/11/1993. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు హైదరాబాద్ లో ఉండే అబ్బాయినే కావాలనుకుంటున్నారండి. మరి ఆ అబ్బాయి వాళ్ళు గంగపుత్ర క్యాస్ట్ లో నుంచే కావాలనుకుంటున్నారు. అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా పర్వాలేదు. కొంచెం ప్యాకేజ్ అనేది ఎక్కువగా ఉండి ఓన్ హౌస్ ఉండి మంచిగా చూసుకునే అబ్బాయి కావాలనుకుంటున్నారు. అమ్మాయి కూడా కొంచెం చామంచాయగానే ఉంటుంది. కొంచెం అబ్బాయి కూడా చామంచాయగా ఉండి ముఖం కళగా ఉండే అబ్బాయి సూటబుల్ మ్యాచ్ కోసం చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మ్యాచెస్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇప్పటి వరకు మేము చెప్పిన గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయిల సంబంధాలు అయితే విన్నా ఉంటారు కదండి. ఎవరైనా గంగపుత్ర క్యాస్ట్ లో అబ్బాయిల సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరి కుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.